హరి ఓం. అమరేంద్రాశకు పూర్ణచంద్రుడుదితుండైనట్లు నారాయణం సమునం బుట్టె మదాంధరావణ శిరస్సంఘాత సంఛేదన క్రమణోద్దాముడు రాముడాగరితకున్ కౌసల్యకున్ సన్నుతాసమనైర్మల్యకతుల్యకంచితజను సంసార సాఫల్యకున్ రాజీవపత్రలోచన రాజేంద్ర కిరీట ఘటిత రత్నమరీచి భ్రాజిత పాదాంభోరుహ భుజన మందార నిత్య పుణ్య విచార అనుపమ గుణహార హన్యమానారివీర జన వినుత విహార జనకీ చిత్తచోర ధనుజ ఘన సమీర దానవ శ్రీ విదార ఘన కలుష కఠోర కంధి గర్వాపహార మెరుగు చెంగటనున్న మేఘంబు కైవడి వివిధ చెంగటనుండ నొప్పువాడు చంద్రమండల సుధాసరంబు పోలిక ముఖమున చిరునవ్వు మొలచువాడు వల్లీయుత తమాల వసుమతిజము భంగి పలు విల్లుము పునబరగువాడు నీలనగాగ్ర సన్నిహిత భనుని భంగి ఘన కిరీటము తల కలుగువాడు పుండరీక యుగము పోలు కనులవాడు వెడదయురము వాడు విపుల భద్రమూర్తివాడు రాజముఖ్యుడొక్కరుడు నా కన్ను గవకెదురుగా కనబడియే ఒక 300 గదల్చి తెచ్చిన లలాటోగ్రాక్షు చాపంబు బాలకరేంద్రంబు సులీలమై చెరుకు కోలంత్రుంచు చందంబునన్ సకలోర్వీసులు చూడగా విరిచే దోశక్తిన్ విదేహ క్షమాపక గేహంబున సీతకై గుణమణి ప్రస్ఫీతకై లీలతోన్ భూతలనాథుడు రాముడు ప్రీతుండై పెండ్లియాడేం పృథుగుణమణి సంఘాతన్ భాగ్యోపేతన్ సీతన్ ముఖకాంతి విజిత సితఖద్యోతన్ హరి ఓం సాయిత్థముద్వీక్ష్య తదబ్జనాల నాడీభిరి అంతర్జలమావివేశ నార్వాగ్గత తత్ ఖరనాలనాలనాభిం విచిన్వంస్తదా విందతాజః తమస్య పారే విదురాత్మసర్గం విచిన్వతో భూత్సు మహాస్త్రిణేమి యో దేహభాజాం భయమీరయాణః పరీక్షిణోచ్చాయురజస్య హేతిః తతో నివృత్తో ప్రతిలబ్ధకామస్వధిష్ణ్యమాసాద్య పునః సదేవః శనైర్జితశ్వాసనివృత్తచిత్తో న్యషీదధారూఢసమాధియోగః అంటూ మైత్రేయ విదుర సంవాదంలో మైత్రేయ మహర్షి విదురుడికి చెప్తూ ఉండేటువంటి విశేషాలని పరీక్షణ్ మహారాజుకి సుఖబ్రహ్మ ఆయన కంటిన్యూ చేస్తూ మొన్నటి వరకు చూశాం కదా పరీక్షతో అక్కడ ఏం చేశాడంటే బ్రహ్మదేవుడు పద్మ ఆ లోకాలన్నీ కూడా తల్లోక పద్మం ఈ లోకాలన్నీ కూడా పద్మంతో సింబలైజ్ చేసి చెప్తారు. ఏదైతే మొగ్గలాగా ఉండి అది నెమ్మదిగా వికసిస్తూ ఉంటుందో దీన్నే మామూలుగా చెప్పాడంటే ఎక్స్పాండింగ్ యూనివర్స్ అంటాం దీనినే. తస్య పద్మలోకం ఈ లోకాలన్నీ కూడా లోకపద్మం ఇవన్నీ కూడా నెమ్మదిగా వికసిస్తూ ఉంటాయ్యా. ఇలా వికసించడం అనేటువంటి కార్యక్రమం ఎక్కడి నుంచి వస్తుంది అంటే యూనివర్స్ ఎక్స్పాన్షన్ అవుతోంది అంటే
ఎక్స్పాన్షన్ అవుతోంది అంటే స్పేస్ క్రియేట్ అవుతోంది, దాంట్లో నుంచి కాలం వస్తుంది. ఈ టైం నుంచి ఈ టైంకి ఇంతవరకు ఎక్స్పాండ్ అయింది అన్నామంటే టైం వచ్చినట్టేగా. అందువల్ల అలాగే జీవుడు, కడుపులో ఉండేటువంటి జీవుడు చిన్నగా ఉండి వాడు కొంతకాలం అయ్యేది కొంత పొరుగు ఎదిగి తర్వాత ఎదిగి ఇలాగా కాలం యొక్క ప్రచోదితం వల్ల సమస్త జీవులు కూడా ఎక్స్పాండ్ అవుతూ ఉంటాయి. అలాగా విస్తృతంగా ఒక మొగ్గ పద్మంలాగా వికసించుకుంటూ ఉంటుంది అనేటువంటి ఆ ఫండమెంటల్ కాన్సెప్ట్ పేరే బ్రహ్మ. అలాగ వచ్చినటువంటి ఆ బ్రహ్మదేవుడు ఆయన 4 దిక్కుల్ని చూసేటప్పటికి ఆయనకు 4 దిక్కుల యొక్క ఇన్ఫర్మేషనుని కూడా చతుర్ముఖ బ్రహ్మగా 4 ముఖాలు కలిగినటువంటి బ్రహ్మ అంటే బృహత్ బ్రహ్మ అని అంటారు. సర్వము వ్యాపిస్తూ అనంతంగా వ్యాపించేటువంటి ఆ లక్షణ స్వరూపాన్ని బ్రహ్మము అంటారు. కాబట్టి బ్రహ్మ, అటువంటి బ్రహ్మదేవుడు ఆయన నేను ఎక్కడి నుంచి పుట్టాను, నేను ఎలా ఉన్నాను అనేటువంటి విషయాన్ని ఆయన అనుకున్నాడు. అనుకున్న తరువాత దీనినే పోతన గారు ఆయన అనుకున్నటువంటి విధానాన్ని ఈ విధంగా పద్యంలో చెప్పారు. ఈ జలమందు ఈ కమలము ఏ గతి ఉద్భవమయ్యే. ఈ జలరాశిలో ఈ కమలం ఎక్కడి నుంచి ఉద్భవమైందయ్యా? యొంటినే జలజాత పీఠమునే గతి నుండి. నేను ఒక్కడే ఒంటరిగా ఈ జలజాతంలో, ఈ జలంలో జాతా పుట్టినటువంటి ఈ పద్మంలో నేను ఒంటరిగా ఏమిటి నేను ఇలా ఉన్నాను? మదాఖ్య ఎద్ది మత్ నా యొక్క ఆఖ్య పేరేమిటి, నా పేరేమిటి? పేరు అనేటువంటి దానికి అర్థం ఏమిటంటే ఐడియా అని అర్థం అండి. నాకు సంబంధించినటువంటి ఐడియా ఏమిటి? నాకు ఈ జననంబు పొందుటకు ఏది హేతువు. నాకు ఈ జన్మ రావడానికి ఏది కారణము? బుద్ధి చూడా, బుద్ధిలో నుంచి కొంచెం ఆలోచిస్తూ ఉండేటప్పటికీ నే యోజనిరుంగలేనని, నాకు ఏమీ అంతుబట్టడం లేదు, చాలా అయోమయంగా ఉంది, నా బుద్ధికి ఏమీ తోచటం లేదు. ఈ జలం ఏమిటి, ఈ జలంలో వికసిస్తూ ఉండేటువంటి ఈ పద్మం ఏమిటి, ఈ పద్మం కర్ణికార మధ్యంలో నేను అనేటువంటి భావంతో ఉన్నటువంటి నేను ఎవరు అనేటువంటి అవన్నీ కూడా నాకు తెలియటం లేదు అని చెప్పి పయోరుహ గర్భుడు విస్మితాత్ముడై, చాలా విస్మయం చెందినటువంటి మనసు కలిగినటువంటి వాడివై ఆ వనజనాళ మూలంబు ఆ వనములలోన అర్ధి అరయుట కొరకై యావన జాత ప్రభువుండు ఆ వనరుహనాళ వివరందు అభిముఖుడై. సరే, వెంటనే ది క్వశ్చన్ ఆఫ్ క్యూరియాసిటీ కమ్స్. ఇవన్నీ క్యూరియాసిటీ కాబట్టి ప్రతి జీవికి కూడా కళ్ళు తెరిచిన వెంటనే, ఇంద్రియాలు పనిచేయడం వెంటనే క్యూరియాసిటీ మొదలవుతుంది. కాబట్టి అందుకనే చిన్నపిల్లలు చూసారో, వాడు పుట్టిన తరువాత క్యూరియస్గా అటు ఇటు చూస్తూ ఉంటాడు, స్పర్శ చేత అన్నీ గ్రహిస్తూ ఉంటాడు, లోపలికి పీలుస్తూ ఉంటాడు, ఆకలేసినప్పుడు ఏడుస్తూ ఉంటాడు. ఇలాగ నెమ్మదిగా గ్రహించినట్టయితే పాకేటువంటి పిల్లవాడు అక్కడ కనిపిస్తూ ఉండేటువంటి వస్తువుల్ని పట్టుకోవాలి, దాన్ని రుచి చూడాలి, దాని ఆకారాన్ని మనసులోకి చేసుకుంటూ ఉంటాడు. ఇదంతా క్యూరియాసిటీ, తెలుసుకోవాలి అనేటువంటి తపన ఆది నుంచే వచ్చింది. ఇలాగ తెలుసుకోవలసినటువంటిది సమస్తమైనటువంటి బాహ్య ప్రపంచాన్ని ఇంద్రియాల ద్వారా తెలుసుకోవడం, దానిలో ఉండేటువంటి విశేషాన్ని గ్రహించడం అనేటువంటిది చేస్తుంది. కానీ ఎక్కడ అజ్ఞానం అనేటువంటిది వచ్చింది అంటే, అసలు నేనెవరు, నేను ఎక్కడ పుట్టాను, నాకు మూల కారణం ఏమిటి, నాలో నేను అనుకుంటూ ఉండేటువంటి ఆ తెలివి, ఆ కాన్షియస్నెస్ ఏమిటి అసలు? నా క్యూరియాసిటీ మాట దేవుడికి, నా క్యూరియాసిటీ ఉంది, నేను అన్నీ చూస్తున్నాను, నాకు ఇచ్చేసాను, ఓకే, ఇవన్నీ ఎదురుగా కనిపిస్తున్నాయి కాబట్టి చచ్చినట్టు చేస్తావు. కానీ అసలు ఈ చూసేటువంటిది ఎవరు? ఈ చూసేటువంటి ఆ చూపు ఏమిటి? ఆ చూపుని ప్రవోక్ చేసేటువంటి ఆ నేను, ఆ జ్ఞానము, ఆ కాన్షియస్నెస్ ఏమిటి అనేటువంటిదే అధ్యాత్మ మార్గంలో వెళ్ళడము అంటే. అదే సత్యం, అదే జ్ఞానం, అదే అనంతం, అదే బ్రహ్మ, అదే నిత్యం, అదే శుద్ధం, అదే ముక్తం, అదే బుద్ధం. కాబట్టి అటువంటి ఆ ఆధ్యాత్మిక రంగం వైపుకి తనెవరో తెలుసుకునేటువంటి విధంగా ఆ వనజనాళ మూలంబు, ఆ మూలం తెలుసుకోవాలి, నేనెవరో తెలుసుకోవాలి. కాబట్టి తాను పుట్టినటువంటి పద్మానికి ఉండేటువంటి ఆ నాళము ద్వారా, ఆ గొట్టం ద్వారా వనములలోనంటే జలాలలో
అర్ధీం అరయుట కొరకై అలా కోరుకుని అసలు ఏమిటి నేను మూలం ఎక్కడి నుంచి వచ్చాను, ఈ పద్మం యొక్క మూలం ఏమిటి అని చెప్పి ఆ వనజాత ప్రభవుండు, ఆ వనజాతము, వనము అంటే నీరు, ఆ నీటిలో జాతం పుట్టినటువంటి పద్మంలో పుట్టినటువంటి ఆ వనరుహనాళ వివరమందు అభిముఖుడై ఆ బ్రహ్మదేవుడు దాని ద్వారా ఆయన అలాగా లోపలికి ప్రవేశించాడయ్యా. ప్రవేశించి అలాగే వెళుతూ వెళుతూ ఏమిటన్నాడు అంటే తత్ కరనాళనాభిం, ఆ కఠినమైనటువంటి ఆ కరనాళంలోకి వెళుతూ వెళుతూ దాని యొక్క ఆధారస్థానమును విచిన్వన్ వెదుగుచూ ఉండేటువంటి ఆ సమయంలో అర్వాక్ ఎక్కడ దాకా వెళ్ళాడంటే గత నాభిస్థానం దాకా వెళ్ళాడు. వెళ్ళి అక్కడి నుంచి ఇంకా అవిందత ఏమీ తెలుసుకోలేకపోయాడయ్యా. అలాగ తెలుసుకోలేకపోయినటువంటి ఆ బ్రహ్మదేవుడు ఇలాగ వెతుకుతూ ఉండేటువంటి సందర్భంలో చాలా కాలం అయిపోయింది. తమస్య పారే విదుర ఆత్మసర్గం విచిన్వతో భూత్సుమహాస్త్రిణేమి యో దేహభాజాం భయమీరయాణ పరీక్షిణోచ్చాయురజస్య హేతి. ముందే చెప్పాం కదా, ఆ పరమాత్మ నిమీలిత నేత్రుడై సూక్ష్మ రూపాలలో ఉండేటువంటి సమస్త లోకాలు, ఆ లోకాలలో ఉండేటువంటి సూక్ష్మ రూపాల్లో ఉండేటువంటి జీవులు, వీటిలన్నిటిలోని కూడా కాలంతో ఆయన ఎప్పుడు కొట్టాడో, ఆ కాలంతో కట్టేటప్పటికి ఆ జీవులలో రజోగుణము, క్రియాశీల గుణం అవి కదలడం ప్రారంభించాయి. అలాగ కదులుతూ ఉండేటువంటి కాలంతో పాటు తాను కూడా ఆ సమస్తమైనటువంటి పంచభూతాలలో, పంచకోశాలలో, పంచప్రాణాలలో, పంచేంద్రియాలలో, మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అనేటువంటి ఈ 24 తత్వాలలోకి కాలాన్ని తాను ప్రవేశపెట్టి కాలంతో పాటు వాటి యొక్క అంతరాలలో తాను ఉంటూ కాలాన్ని చోదన చేస్తూ ఉండేటువంటి అటువంటి పరిస్థితిలో ఆ కాలం యొక్క స్ట్రైకింగ్ వల్ల ఇదంతా కదులుతూ ఉండేటువంటి విషయాన్ని తమస్య పారే విదుర, ఓ విదుర, అపారే ఆ అంతులేనటువంటి తమసి, ఆ చీకట్లో ఆయన నాళంలోకి దిగిపోయేటప్పటికి అంతా కూడా అంధకారమయంగా ఉండేటువంటి ఆ స్థానంలో ఆయన వెళుతూ వెళుతూ ఆత్మసర్గం, సర్గం అంటే పుట్టడం, ఆత్మ తాను పుట్టినటువంటి స్థానాన్ని విచిన్వత వెతుక్కుంటూ వెళుతున్నటువంటి బ్రహ్మగారికి ఏం కనిపించింది అంటే సుమహాన్, చాలా గొప్పదైనటువంటి త్రినేమి, కాలం యొక్క 3 రకాలైనటువంటి డైమెన్షన్స్ కనిపించాయా. త్రినేమి అవేమిటంటే భూత భవిష్యత్ వర్తమానాల కింద కాలం విభజించడం ప్రారంభించింది. అలాగా ఆ 3 కూడా ఒకే దానిలో నుంచి 3 రకాలైనటువంటి వెక్టార్స్ కింద అది ఫార్మ్ అయింది. అందులో భూతకాలం, భవిష్యత్ కాలం, వర్తమాన కాలం అనేటువంటిది కాలం అలా విచ్చుకుంది. కాలం కూడా విచ్చుకుంటూ ఉంది. ఇలాంటి మహాన్ త్రినేమి, ఇలాగ కాలం విచ్చుకుంటూ ఉండేటువంటి ఆ కాలం ఆ భగవంతుడి చేతిలో ఆయుధంగా మారింది. ఇంకా క్యారమ్ బోర్డులో మధ్యలో పెట్టినప్పుడు ఆడేటువంటి వాడికి ఆయుధం ఏమిటంటే ఆ స్ట్రైకర్. ఆ స్ట్రైకర్తో కొట్టేటప్పటికి వాటిల్లో కదిలినట్టుగా భగవంతుడి యొక్క చేతిలో ఉండేటువంటి ఆయుధం ఏమిటంటే కాలం. అటువంటి ఆ కాలాన్ని ఆయన ఏం చేస్తున్నాడు అంటే ఆ కాలాన్ని ఒకసారి ఆయన ఇలా ప్రవేశపెట్టేటప్పటికీ అది దేహాత్మభావం కలిగినటువంటి జీవులకు భయాన్ని కలిగిస్తూ ఉంది. నెంబర్ 1, ఈ కాలం ముందు ప్రవహిస్తూ ఉండేటువంటి సందర్భంలో కాలం వస్తున్న కొద్దీ కూడా జీవుల్లోకి భయం మొదలైంది. అంటే ఉదాహరణకి ఎవరైనా వాడి చేతిలో కత్తిచ్చుకుని తిరుగుతున్నాడు అనుకోండి, తిరుగుతున్న వాడిని చూసి మనం భయపడతాం. అదేవిధంగా భగవంతుడి చేతిలో ఆయుధంగా ఉండేటువంటి కాలాన్ని చూసి ఆ జీవులకి భయం పట్టుకుంది. ఏమిటండి భయం పట్టుకోవడం ఏమిటండి అన్నాం అనుకోండి. ఉదాహరణకి చిన్నపిల్లల్ని చూసాం అనుకోండి,
వాడు పొద్దున్న 7 స్కూల్కి వెళ్ళాలి, వాడు టైం చూసుకుంటాడు 6 అయింది, వాడు 7 అవుతోంది స్కూల్కి వెళ్ళాలి అనేటప్పటికి వాడు భయం పట్టుకుంది, అప్పుడే 7 అయిపోతుందా అబ్బా స్కూల్కి పోవాలి అని భయం. అదే రాత్రి అయిందనుకో, రాత్రి చీకట్లో వాడు బయటికి వెళ్ళాలి అంటే వాడికి భయం. కాలం భయాన్ని కలిగిస్తూ ఉంటుంది. అదేవిధంగా సమస్త జీవులకి కూడా కాలం భయం కలిగిస్తూ ఉంటుంది. అదే ఉదాహరణకి జీవితం అంతా గడిపిన తర్వాత ముసలితనం వచ్చేటప్పటికి అయ్యో ఇప్పుడు 70 ఏళ్ళు వచ్చాయి, 80 ఏళ్ళు వచ్చాయి, ఇంకేమవుతుందో ఏమిటో అనేటువంటి కాల ప్రవాహం భయాన్ని కలిగిస్తూ ఉంటుంది. అంతే తప్ప మనం సరిగ్గా చూస్తారో, మన కొడుకులు చూస్తారో, కోడళ్ళు చూస్తారో, వాళ్ళు చూస్తారో, వీళ్ళు చూస్తారో అనేటువంటి వాళ్ళ మీద మనం నెపం తోస్తాం. కానీ మనని భయపెట్టేటువంటిది మనలో ఉండేటువంటి కాలం యొక్క స్ఫురణ. నా శరీరం పెరిగిపోతుంది, జీవమైనటువంటి శక్తి అంతా తగ్గిపోతుంది, ఇంద్రియాలు ఉడిగిపోతూ ఉంటాయి, నన్ను చేపట్టుకుని నడిపించాలి అనేటువంటి ఆ నిస్సత్తువ నీరసభావాలు కాలం వల్ల కరుగుతూ ఉంటే ఆ కాలం భయం కింద మారి ఆ భయాన్ని కలిగిస్తున్నటువంటి వాళ్ళు పరాయి వాళ్ళు అనుకుంటూ ఉండేటువంటి అజ్ఞానంలోకి వెళ్ళిపోతూ ఉంటారయ్యా జీవులు. కాబట్టి దేహభాజాం భయం. ఈ దేహభాజాం అంటే ఏమిటంటే ఈ శరీరమే నేను అనుకుని, ఈ శరీరమే ఇంత అందంగా ఉంది, ఇది నేను అనేటువంటి శరీరంతో తాదాత్మ్యం చెందిపోయేటువంటి జీవులకి భయం వేస్తుంది కాలం వల్ల. కానీ ఆత్మస్వరూపం తెలుసుకున్నటువంటి ఆత్మసాక్షాత్కారం పొందినటువంటి మహానుభావులైనటువంటి సాధకులకి, భక్తులకి, మహానుభావులైనటువంటి ఆ యోగి సిద్ధులకి, సాధ్యులకి కూడా వాళ్ళు దేహంతో వాళ్ళు తాదాత్మ్యం చెందరు కాబట్టి వాళ్ళని కాలం ఏమీ భయపెట్టదు. కాబట్టి కాలం ఆయుధంగా కలిగినటువంటి భగవంతుడి యొక్క పాదాలని పట్టుకున్నట్టయితే భగవంతుడే నాలో ఉన్నాడు, నా మనసులో ఉన్నాడు, నా హృదయంలో వెలుగుతున్నాడు అని చెప్పి త్రిజగన్మోహన నీలకాంతి తను ఉద్దీపింప అనేటువంటి భావంతో మనం ఉన్నప్పుడు ఆ కాలం మన ఏమీ భయపెట్టదయ్యా. తరువాత అదొకటి భయపెడుతోంది. ఇక రెండోది ఏం చేస్తుందంటే కాలం ఆ జీవుల యొక్క ఆయుర్దాయాన్ని హరించేస్తోంది. ప్రతి జీవికి కూడా ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుందిగా. కాబట్టి ఈ ప్రతి మనిషికి కూడా యావరేజ్గా 100 ఇయర్స్ ఉంటాయి. ఈ 100 ఇయర్స్ దగ్గర పడుతున్న కొద్దీ వాడు ఆయుర్దాయాన్ని హరిస్తోంది, ప్లస్ వాళ్ళకి కూడా భయపెడుతోంది. దీనినే యో దేహభాజాం, ఎవరైతే దేహమే నేను అనుకుంటూ ఉంటారో అటువంటి వాళ్ళకి భయం ఈ రయాణ కలిగిస్తూ ఉన్నదయ్యా. ఏమిటి కలిగిస్తూ ఉన్నది అంటే పరమాత్మ చేతిలో ఉండేటువంటి త్రినేమి సుమహాన్ అజస్య, ఆ అజస్య పుట్టుకలేనటువంటి భగవంతుడి చేతిలో ఆయుధంగా ఉండి 3 కొనలు కలిగినటువంటి భూత భవిష్యత్ వర్తమాన కాలాలు, అదే శంకరుడు యొక్క త్రిశూలము అంటే అది అర్థం. అటువంటిది భయం కలిగిస్తూ ఆయుస్సును క్షీణింపజేస్తోంది అని చెప్పి బ్రహ్మదేవుడికి ఆ నాళంలో నుంచి ఆయన లోపలికి వెళ్ళినప్పుడు ఈ భావం మనసులోకి వచ్చింది. వచ్చిన తరువాత ఆయన ఏం చేశాడు, అలా లోపలికి వెతుక్కుంటూ వెళ్ళాడుగా ఆ మూలం కోసం. వెళ్ళేటప్పటికి ఎంత దూరం వెళ్ళినా కనిపించడం లేదు. కాలం యొక్క ఆ స్వరూపం అంతా కూడా ఆయన అవగతడం ప్రారంభించిన తర్వాత ఓహో కాలం భయపెడుతోంది అంటే తనని కూడా భయపెడుతోంది. కాలం అయిపోతుంది, ఇంకా నేను కనుక్కోలేకపోయాను, నా మూలాన్ని, నా ఆయుస్సు హరించిపోతోంది, నాకు నీరసం వస్తోంది, నా జీవకణాలన్నీ కూడా ఇదైపోతున్నాయి అనేటువంటి భావంతో భయము కలిగింది, ఆయుర్దాయం పోతోంది అనేటువంటి 2 విషయాల కూడా జీవుడిలోకి అప్పటి నుంచే ప్రవేశించాయి. అజ్ఞానము ప్లస్ నేనెవరో తెలుసుకోలేకపోవడము ప్లస్ కాలం భయపెట్టడము ప్లస్ ఆ కాలం హరించడం అనేటువంటి 4 ఆస్పెక్ట్స్ కూడా ప్రతి జీవిలోనూ అప్పటి నుంచే ఉన్నాయి అని చెప్పి ఓ పరీక్షితు తెలుసుకో అని చెప్పి మైత్రేయుడు విదురుడికి చెప్పినటువంటి దానిని ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ అప్పుడు ఏం చేశాడా బ్రహ్మదేవుడు, మనం ఏం చెయ్యాలి అనేటువంటిది కూడా ఒకే శ్లోకంలో చెప్తాం. తతో నివృత్తో అప్రతిలబ్ధ కామస్వధిష్ణమసాధ్య పునఃసవేదః శనైర్జిత శ్వాస నివృత్త చిత్తో నిషీదదారూఢ సమాధియోగః.
ఇలాగా మూలం కనుక్కోవడానికి వెళ్ళాడు. వెళ్ళినా సరే ఆ కోరిక బ్రహ్మగారికి తీరలేదయ్యా. అప్పుడు ఆయన ఏం చేశాడంటే, ఎంత దూరం వెళ్ళినా నేనెవరో, నా మూలం ఏమిటో, నేను ఎక్కడి నుంచి పుట్టాను అనేటువంటి తెలియటం లేదు అని చెప్పి ఆ ప్రయత్నం నుండి ఆయన విరమించేసుకున్నాడు. విరమించేసుకున్న తర్వాత ఏం చేశాడు అంటే, ఎందుకు వచ్చిన గొడవరా అని చెప్పి మళ్ళీ రివర్స్ డైరెక్షన్లో తను ఆ పద్మము యొక్క కర్ణిక మధ్యలో నుంచి, సెంటర్ నుంచి బయలుదేరాడు, లోపలికి వెళ్ళాడుగా. ఇప్పుడు మళ్ళీ హీ కేమ్ బ్యాక్ టు ది సెంట్రల్ పాయింట్. ఆ పద్మం యొక్క అంటే ఎక్స్పాండింగ్ యూనివర్స్ యొక్క సెంటర్లోకి మళ్ళీ ఆయన వచ్చి కూర్చున్నాడు. కూర్చుని ఏం చేశాడు అంటే, అలాగ కూర్చున్నాడు. ఐఎమ్ డిఫీటెడ్, ఐ కుడ్ నాట్ ఫైండ్ ఇట్ అవుట్ అని చెప్పి ఆయన నిరాశ చెందకుండా ఆయన కూర్చుని దాని యందు మెల్లమెల్లగా స్లోగా శ్వాసను ఆయన నియంత్రించడం ప్రారంభించుకున్నాడు. ఇప్పుడు మామూలుగా మనం గమనించినట్లయితే మనం శ్వాస మీద కానీ దృష్టి పెట్టాం అనుకోండి. ఉదాహరణకి మనం ఏదో ఆలోచిస్తూ ఉంటాం, ఏదో కొంచెం భయం కలుగుతుంది, ఏదో ఆలోచన వస్తుంది అనుకోండి. అలా ఆలోచన వస్తున్నటువంటి టైంలో ఒక్క క్షణం పాటు ఆ ఆలోచనలు ఆపి మన ముక్కులో నుంచి గాలి లోపలికి పీలుస్తూ వదులుతూ ఉన్నట్టుగా ఆ గాలి మీద కానీ మన మనసుని కేంద్రీకరించినట్లయితే, అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాల మీద మన మనసుని కాసేపు కేంద్రీకరించినట్లయితే అంతవరకు మనం చేస్తూ ఉండేటువంటి ఆలోచనలు టక్ మన ఆగిపోతాయి. అంటే ఏమిటన్నమాట, మనసుకి శ్వాసకి ఒక సంబంధం ఉంది. ఇప్పుడు అయ్యో నేను కనుక్కోలేకపోయానే, కాలం భయపెడుతోందే, కాలం హరించి వేస్తోందే, నేనెవరు, ఈ జలాలు ఏమిటి అనేటువంటి సమస్యలతో సతమతమవుతున్నటువంటి బ్రహ్మదేవుడు ఏం చేశాడు అంటే, నెమ్మదిగా తన శ్వాస మీద ఆ ఆలోచనల్ని పక్కకి తోసి తన మనస్సుని తన శ్వాస మీద నెమ్మదిగా వేసి పెట్టాడు. ఎప్పుడైతే ఆ శ్వాస మీదకి వచ్చిందో మనోవృత్తులు ఆటోమేటిక్గా నిరోధించబడ్డాయి. అంటే మనస్సులో కలుగుతూ ఉండేటువంటి వృత్తంలా తిరుగుతూ ఉండేటువంటి ఈ ఆలోచనలన్నీ కూడా ఒక్కసారి నిరోధించబడ్డాయి. దే వర్ స్టాప్డ్. అలాగా తాను ఉండేటప్పటికీ సమాధి స్థితికి వెళ్ళాడు. సమమైనటువంటి బుద్ధి సమాధి అంటే ఏమిటన్నమాట, నేను ఎవరు అనేటువంటిది ఒక ఆలోచన, నేను ఎక్కడి నుంచి వచ్చానో రెండో ఆలోచన, మూడో ఆలోచన, ఇలాగ మనసు ఏమవుతోంది అంటే అల్లకల్లోలం చెంది ఒక సరస్సులో అలలులాగా మనసు ఎప్పుడూ ప్రతి మానవుడికి ప్రతి జీవుడికి అలా అవుతూ ఉంటుంది. అంటే ఏమిటన్నమాట, ఆ అలలతో సతమతమయ్యేటువంటి మనసుని ప్రశాంతంగా ఉంచాలి అంటే ఆ అలలన్నింటినీ తగ్గించి నిర్మలంగా సమతలంగా ఏ మూమెంటు లేకుండా ఒక ప్లేన్గా ఎలాగైతే పెడతామో అదే విధంగా అప్పుడు ఆయన ఏం చేశాడంటే సమమైనటువంటి సమాధి అంటే పెర్ఫెక్ట్లీ ఇక అలజడులు లేకుండా హీ మేడ్ ఇట్ యాజ్ ఎ ప్లేన్, ఒక సమతలంగా ఆయన తీసుకొచ్చి ప్రవేశపెట్టాడు. ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే శ్వాసను నిరోధించి ఎప్పుడైతే తన ఆలోచనల నుంచి శ్వాస మీదకి ఆయన తీసుకొచ్చి ప్రవేశపెడతాడో దీనినే ప్రాణాయామ క్రియ అంటారు. అందుకనే మనం పూజ చేసేటప్పుడు ప్రాణాయామం చెయ్యండి అంటే ఓం భూ ఓం భువః ఓం జువః ఓం మహః ఓం జనః ఓం ధ్రువం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అని చెప్పి ప్రాణాయామం చేయండి అంటే పంతులు గారు ఏమంటాడు, ముక్కట్టుకోండి అంటాడు. మనం ముక్కట్టు కూర్చుంటాం. అంటే ఏమిటన్నమాట, మనం పూజ చేసుకునేటువంటి టైంలో మన ఆలోచనలు ఇటు అటు పరిగెడుతూ ఉన్నప్పుడు ఏమర్రా అలా పరిగెత్తనివ్వకుండా ఒక్కసారి మీ శ్వాస మీదకి ప్రాణాయామం మీదకి, ప్రాణం యొక్క యామము అంటే ప్రయాణము, ఆ శ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాసాల మీదకి నీ మనసును ఒక్కసారి నువ్వు కానీ తరలించినట్లయితే నీ మనసులో కదులుతూ ఉండేటువంటి ఆలోచనలన్నీ కూడా స్టాప్ అవుతాయి. అప్పుడు ఆ అలవాటు నీ మనసుకి భగవంతుడి మీద కాన్సన్ట్రేట్ చేయడానికి వీలవుతుంది అని చెప్పిన తర్వాత ధ్యానం శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి అనేటువంటి ధ్యానం అప్పుడు కుదురుతుంది. ఎప్పుడంటే సమమైనటువంటి ధీకి ప్రాణాయామం ద్వారా చేసినప్పుడు అనేటువంటి ఆ సాధన రహస్యాన్ని బ్రహ్మదేవుడు ఆదిలో చూపించాడు. అదే దానిని మహర్షులు, సాధకులు, భక్తులు, యోగులు, సామాన్యమైనటువంటి మానవులందరూ కూడా దానిని ఆచరించేటువంటి ఆ విధానం ఆనాడే బయలుదేరింది.
అందువల్ల ఏం జరిగింది అనేటువంటి విశేషంతో నివృత్తో అప్రతిలబ్ధకామాహ ఇది నాళంలో నుంచి ఆయన లోపలికి వెళుతూ ఆయన లోతు చూద్దాము అనుకునేటువంటి ఆ కామం అప్రతిలబ్ధ, అది దానికి దొరకక సహా సా నివృత్తో అప్రతిలబ్ధకామః సహా బ్రహ్మదేవుడు ఏం చేశాడు అంటే తతః ఆ అన్వేషణ నుండి ఆయన నివృత్త విరమించుకుని తతో నివృత్తో విరమించేసుకుని పునః సదేవ పునః శనైర్జితి శ్వాస నివృత్త చిత్తో నెమ్మదిగా శ్వాస నివృత్తి చిత్తో శ్వాస చేత చిత్తమును నిరోధించినటువంటి వాడే తదారూఢ సమాధియోగ సమాధిగా స్థితిలోకి నెమ్మదిగా వెళ్ళాడయ్యా పరీక్షితు. అందువల్ల సమస్య వచ్చినప్పుడు మనం ప్రాణాయామంగా శ్వాసను నిరోధించినట్లయితే చిత్తం ఆగుతుంది అనేటువంటి సాధనా రహస్యాన్ని చెప్పారు. రేపటి కార్యక్రమంలో మరో పద్యంతో